హైపోథైరాయిడిజంలో మనకి T3, T4 వాల్యూస్ చాలా తక్కువ ఉండి TSH అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ బాగా పెరిగిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే GnRH అనే హార్మోన్ తగ్గిపోయి ఫైనల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఆడవాళ్ళలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఎగ్ యొక్క డెవలప్మెంట్ కానీ, ఎగ్ విడుదల అవ్వడానికి కానీ, అలాగే విడుదలైన ఎగ్ ఏర్పడిన పిండం అతుక్కోవడానికి, గర్భసంచి పొర సరిగ్గా రాకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడం, లేదు రెగ్యులర్గా వచ్చిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, అంటే లుటినైజ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటారు. ఇదంతా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అలాగే ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి లుటియల్ ఫేజ్ డెఫిషియన్సీ, అంటే పిండం ఎగ్ విడుదలైన దగ్గర నుంచి ఎంబ్రియో అతుక్కునే వరకు మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీని నిలబెట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో అది ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా పిండం అతుక్కోవడం మనకి తక్కువగా ఉంటుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ హార్మోన్ వల్ల సెల్ యొక్క మెటబాలిజము, సెల్కి ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దానివల్ల పువర్ క్వాలిటీ ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనేది హైపోథైరాయిడ్ వాళ్ళలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్రీగా ఉండే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ పెరిగిపోయి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి.